దేవుడి కార్యాన్ని చేస్తాడు, దేవుడి కార్యాన్ని చేస్తాడని మనతో కనబడే వాళ్ళందరూ చెప్తారు. కానీ కార్యం మన ఇంట్లో జరగట్లేదు. అప్పుడు మనం అంటాం గిద్యోను వల్లే, దేవుడి కార్యాన్ని చేస్తానన్నాడు, ఏదండి కార్యం? దేవుడి కార్యాన్ని చేస్తానన్నాడు, ఎక్కడండి కార్యం? నా పరిస్థితి అలాగే ఉందిగా, అదే బలహీనతలో ఉన్నా, అదే రోగాల్లో ఉన్నా, అదే ఎన్ని మందులు మింగుతున్న ఆరోగ్యం కలగని స్థితిలో ఉన్నా, ఎంత కష్టపడుతున్న కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా అప్పులు కాదు కదా, వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులు నలిగిపోతున్నాయని మనం అంటున్నాం. కానీ ఈ మధ్యాహ్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనందరినీ బానిసలుగా కాదు, బందీలుగా కాదు, సంఖ్యలతో కట్టబడిన వారిగా కాదు, పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వారు మరొకసారి దేవుని సన్నిధిలో స్తుతించండి. హల్లెలూయా.